మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి గగన్ కోసం ఇక బ్యాగ్ సర్దుకొని బయటికి వస్తుంది. అక్కడున్న ఉయ్యాల్లో కూర్చొని గగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర బాల్కనీలో కిటికీలో నుంచి ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. అయితే భూమి, నువ్వు గగన్తో వెళ్ళిపోతున్నావా అని శరత్చంద్ర అయితే బాధగా కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. బావా, ఏం చేస్తున్నావు బావా? ఆ భూమి వెళ్ళిపోతుందని నువ్వు చూస్తూ ఉన్నావా బావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే గగన్ అయితే అక్కడికి వస్తాడు. గగన్ రావడంతోనే భూమి ఇక ఉన్నపలంగా లేచి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. బావా, వాడు వచ్చేసాడు బావా అని అపూర్వ వెంటనే వెళ్ళి ఇక గన్ తీసుకొస్తుంది. శరత్చంద్ర చేతిలో పెడుతుంది. బావా, వాడిని కాల్చి పడేసే బావా, కాల్చేవాడిని అని చెప్తూ ఉంటుంది. భూమి, రా భూమి వెళ్ళిపోదాం అని గగన్ భూమి చేయి పట్టుకొని ఇక లగేజ్ బ్యాగ్ తీసుకొని కార్ దగ్గరికి తీసుకొస్తాడు. లగేజ్ బ్యాగ్ని కారులో పెట్టి భూమి, రా భూమి ఎక్కు అని గగన్ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. బావా, వాడు వెళ్ళిపోతున్నాడు, షూట్ చేయి బావా, షూట్ చేయి అని ఇక అపూర్వ శరత్చంద్రకి చెప్తూ ఉంటుంది. శరత్చంద్ర అయితే అలాగే చూస్తూ ఉండిపోతాడు. షూట్ చేద్దామని నొక్కి పట్టుకొని ఉంటాడు. అయితే అప్పుడే భూమి కారెక్కకుండా అలాగే నిల్చొని ఉంటుంది. కారులో కూర్చున్న గగన్ అయితే మళ్ళీ భూమి దగ్గరికి వస్తాడు. భూమి, ఏంటి ఆలోచిస్తున్నావు? రా భూమి, కారు ఎక్కు అని చేయి పట్టుకొని మరీ పిలుస్తూ చెప్తూ ఉంటాడు. అప్పుడే భూమి గగన్కి దండం పెడుతూ ఏడుస్తూ, నేను రాలేనండి, నన్ను క్షమించండి అని బాధపడుతూ ఉంటుంది. శరత్చంద్ర అయితే ఒకసారిగా చాలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. అపూర్వ అయితే ఇక మరింత షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. భూమి ఇక రానని తన నిర్ణయం చెప్పడంతో గగన్కి అయితే చాలా కోపం వస్తుంది. కోపంగా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతాడు. భూమి అయితే ఇక బాధపడుతూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. భూమి వెళ్ళకపోవడంతో శరత్చంద్ర అయితే చాలా సంతోషంగా ఉంటాడు.